తెలుగు ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబైకి 4 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మరిన్ని సిద్ధంగా ఉంచే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సర్జ్ ప్రైసింగ్ కి బ్రేక్, టికెట్ల ధరలు పెరగకూడదని విమాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో చర్చించారు. ఆంధ్ర భవన్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో త్వరితగతిన చర్యలు చేపట్టి బాధిత పర్యాటకులు, మృతుల కుటుంబాలకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అండగా నిలిచారు. అక్కడి పరిస్థితి తెలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి శ్రీనగర్ నుంచి ఢిల్లీకి 2, ముంబైకి 2 ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అవసరమైతే మరిన్ని విమానాలను సిద్ధంగా ఉంచేలా కూడా చర్యలు చేపడతామని తెలిపారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రయాణికులపై భారం ఉండకూడదనే ఉద్దేశంతో ఏకకాలంలో టికెట్ల ధరలు పెరగకుండా ఉండేందుకు అన్ని ఎయిర్లైన్స్ కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు ఆంధ్ర భవన్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి కాశ్మీర్లో ఉన్న తెలుగు పర్యాటకుల రాకపోకలు సమన్వయం చేసేలా చర్యలు చేపట్టారు. అలాగే పహల్గాం వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసి చంద్రమౌళి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే విశాఖ కలెక్టర్తో మాట్లాడి మృతదేహాన్ని గౌరవంగా విమాన మార్గంలో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలవడం, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించడం, మానవతా ధోరణితో పనిచేయడం ద్వారా రామ్మోహన్ నాయుడు ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.